శ్రీమన్నారాయణ లహరి కృష్ణయ్య ఒకరి పక్షులు ఆయన సదాకాలం జీవిస్తున్న ఆయన భారత భాగ్య పంజాబ్ సింధ్ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तब शुभ नामे जारे तब शुभाशिष समारे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे భారతదేశ భవిష్యత్తుని విజయం భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించిన దేవుడు భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించిన దేవుడు విజయం విజయం. జయ దేవుడా జనార్దన మహిమ గుణ ఆదిసుడా లహరి కృష్ణ జయ దేవుడా జనార్దన మహిమ గుణ ఆదిసుడా మాకు ఇచ్చావు మహిమ శరీరము మాకు ఇచ్చావు రూపాంతరము నవగుణ దీస శ్రీ లహరి కృష్ణనాథ నా ప్రాణనాథ శ్రీ లహరి కృష్ణ రాజా నవగుణ దీస శ్రీ లహరి కృష్ణనాథ నా ప్రాణనాథ శ్రీ లహరి కృష్ణ రాజా జయ దేవుడా జనార్దన మహిమ గుణ ఆదిసుడా. ఒకే దేవుడు ఒకే దేశము అనే సత్యమును విశ్వసించి జాతి మత భేదము లేని శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ అనుయాయులైనటువంటి ఆత్మీయ సోదరీ సోదరులందరికీ శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి దివ్య సముఖంలో ఈ రోజున దేశవ్యాప్తంగా ఆవిష్కరించబడుతూ మన ఊర్లో కూడా అమృత మంజరి అంకురం 2 తమ ప్రేమగల చేతుల నైపుణ్యం అనేటువంటి పుస్తక ఆవిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి కార్యక్రమం నిర్వహించవలసిందిగా ప్రముఖ టీవీ ఛానల్ ఆధ్యాత్మిక ప్రవాచకులు పౌరాణిక బ్రహ్మ గానకళా ప్రపూర్ణ సుందర సామ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ గ్రంథ స్వీకర్తగా విచ్చేసినటువంటి మన వెనుకొండ మాజీ శాసనసభ్యులు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గుంజి కళింగరాజు గారు వినుకొండ నియోజకవర్గ వడియరాజుల సంఘం అధ్యక్షులు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సభా కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా సభాధ్యక్షుల వారిని కోరుతూ మీ త్యాగరాజు. శ్రీ అల్లాబక్షి గారు వారి అమృతమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఈ యొక్క మనుజ్యోతి ఆశ్రమం తిరునెల్వేలి జిల్లా ముక్కడల్ సమీపాన ఉంది. వన్ గాడ్ వన్ నేషన్ అంటే ఒకే దేశము ఒకే దేవుడు అనే చైతన్యం కింద మనం హిందువులు నారాయణుడు అని అంటున్నాం, ముస్లిమ్స్ అల్లాహు అంటున్నాం, క్రైస్తవులు యెహోవా క్రీస్తు యేసు అంటున్నారు. కానీ ఇవన్నీ ఒకే వ్యక్తిని ఒకే ఆత్మగా ఉన్న ఆయన్ని పిలువబడుతుంది.
నారాయణుడు నీటిపైన పవలించాడు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుతుందని బైబిల్లో చెప్పబడుతుంది. ఖురాన్ ప్రకారం చూస్తుంటే ఆ సింహాసనం ఆయన నీటిపైన ఉందని చెప్తున్నారు. మరి ఆయన నీటిలో నుంచి వచ్చినాడని చెప్తా, అంటే ఆత్మగా ఉన్నాడు పరమాత్ముడు దేవుడు. ఆ యుగానికి ఒక అవతారంలో ఆ బాడీని స్వీకరించి ఆ యుగ సంధి జరుగుతూ వస్తుంది. ఈ వేదాలు అట్లా ఏర్పడ్డాయి. కాబట్టి మనం ఏంటంటే దాన్ని విభజించుకొని కులాలు మతాలుగా, ధర్మం ఏం చెప్తుంది? 3 వేదాలు ఏ వేదమైనా ఒకే ధర్మాన్ని చెప్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రార్థనా గీతం ఆలపించి సభాధ్యక్షులు గారు సభని మొదలు పెడతారు. మనం అందరం లేచి నిలబడి ప్రార్థనా గీతం ఆలపిద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ హరి కృష్ణయే మన దేవాతి దేవుడవు హరి కృష్ణయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ హరి కృష్ణయే మన దేవాతి దేవుడవు హరి కృష్ణయే. ఓం నమో శ్రీ హరి కృష్ణాయ నమః. అవతారమూర్తి అయి అవతరించిన ఈ శుభ సందర్భంలో ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం జరగబోతోంది. ఇంతమంది పెద్దలు, మహాజ్ఞానులు, రాజకీయవేత్తలు, అలాగే యాక్టర్లు, డాక్టర్లు, అలాగే మన ముఖ్యంగా వేదిక మీద మిగతా పెద్దలందరికీ ముందుగా ఆహ్వానాన్ని తెలియచేస్తూ, అసలు ఈ సభ పేరు ఏమిటి, ఈ సభ ఎందుకు, ఇలాంటి సమావేశాలు ఎందుకు అనేటువంటి 2 విషయాలు చెప్పి, దేశవ్యాప్తంగా గ్రంథావిష్కరణలు ఇదే సమయంలో మన భారతదేశ మహాపట్టణాలన్నిటిలో ఈ 7 గంటలకే సభలు ప్రారంభమవుతున్నాయి దేశం మొత్తం. ఇది ఒక ఆనందకరమైనటువంటి విశేషం. అసలు ఈయన ఎవరు, దేనికని ఈయనని తలచాలి? ఇక్కడ చాలామంది మతస్థులు ఉన్నారు, చాలామంది ఆచారపరులు ఉన్నారు. మీరు ఈవేళ చక్కగా బుద్ధిమంతులై చిన్న పిల్లలై ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, ఈ 4 మన హృదయాలలో ఉన్నాయా అని ఈ సభలు ముగిసేటప్పటికి ఆలోచించుకోవాలి. ఈనాటి నుంచి మనం పిల్లలకి నేర్పవలసింది లహరి కృష్ణ గారి యొక్క దివ్యమైనటువంటి బోధలు వినాలి. దేనికని అంటే అన్ని దేవుళ్ళు ఒకటే, ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే భక్తి, సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు ఈ లోకంలో ఆవహించాలి అని నీతి నియమాలు గ్రంథాలలోనే దాక్కొని ఉన్నాయి. ఇవి వెలికి తీసి మానవుడు ప్రకటించాలి. వస్త్రభేదములు వేరు, వస్త్రము ఒకటే, వస్తువు ఒకటే. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే. జీవరాశులు వేరు, జీవుడొకడే. పూల జాతులు వేరు, పూజ ఒకటే. బ్రతుకు కోసం ఈ బహుబాధలు మనమంతా పడుతున్నాం. ఇక ఈనాటి నుంచి బాధలన్నీ తొలగించాలని లహరి కృష్ణ గారిని ప్రార్థిస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మహోన్నతమైనటువంటి విశేషములలో ఈనాడు గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెద్దలు మాట్లాడడం జరుగుతుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ మన వినుకొండలో ఎస్కే షకీలా దస్తరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇచ్చేసిన అతిథులందరికీ నా నమస్కారం. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ ప్రజల్లోకి వెళ్తే నిజంగా ప్రజల్లో మనమంతా ఒకటే అనే భావం వస్తుంది. ఒకే దేవుడు, ఒకే దేశము. నిజం, మనం దేవుళ్ళు రకరకాలుగా ఒక్కొక్కళ్ళు కుల మతాలకి అనుసరించి దేవుళ్ళు చాలామంది ఉన్నారని పూజిస్తారు. ఏ మతమైనా, ఏ దేవుడైనా
చెప్పేది ఒకటే, ధర్మబద్ధంగా జీవితం సాగించాలని, తోటివారితో అణకువగా ప్రేమగా మెలగాలని. ఏదైనా కూడా మన మనసే, కానీ జరిగేది జరగంది ఏదైనా కూడా మనం చేసే పనుల మీద, మన జ్ఞానం మీద, మన మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు మనం మతము కులము అని ఇవన్నీ సపరేట్ అయింది తర్వాతే. అనాగరికంగా ఉన్నప్పుడు లేవు, నాగరికంగా జీవించేటప్పుడే ఇవి మనల్ని సపరేట్ చేశాయి. సపరేట్ చేసి ఈరోజు మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. ఈ డిజిటల్ యుగంలో మనకి ఒకళ్ళకు కూడా దూరం అవుతున్న ఈ సందర్భంలో మళ్ళీ ఒకే దేవుడు ఒకే దేశం అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టి ఒక్కొక్కళ్ళ విశ్లేషణ మనం వింటూ ఉంటే దాంట్లో మంచి చెడు తీసుకుంటాం మనము. అందుకే మనోజ్యోతి ఎప్పుడు మనం చైతన్యవంతంగా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి నా వ్యక్తిగతంగా నేను చెప్పే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా మంచినే చూడండి, మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి, అప్పుడు మంచి అవుతారు. కాబట్టి మంచి జ్ఞానాన్ని మీరు పొందాలని కోరుకుంటూ మా మక్కెన మల్లికార్జునరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. ఆధ్యాత్మికంగా ఒకే దేశం, అదేవిధంగా ఒకే దేవుడు ఒకే జాతి, ఈ మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది గౌరవ పెద్దలు ఉన్నారు. మా సోదరిమణి షకీల మేడం గారు, అదేవిధంగా మా అనుంగు మిత్రుడు లాయర్ శ్రీకృష్ణ గారు, ఇంకా గౌరవ పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా మూర్తులకి, అదేవిధంగా వచ్చినటువంటి సోదరులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే వారు మన నారాయణమూర్తి గారు చెప్పినట్లు ఇక్కడ మనం ఈ బోధనలన్నీ వింటూ వాటన్నిటిని అవగతం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమేర కన్నా వాటిని పాటిస్తే మనం ఈ సమాజంలో ఉన్నతంగా ఉంటాం, ఆదర్శంగా కూడా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి చిన్నప్పటి నుంచి కూడా అన్ని ప్రాంతాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిచయాల మూలంగానండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పండుగల మూలంగా, అదేవిధంగా చర్చిలకు వెళ్తాం, హిందూ దేవాలయాలకు వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనసులో మాత్రం ఒకటే ఉంటుంది, ఒకే దేవుడు. ఇది వాస్తవం. దేవుడు ఒకటే, దీవెనలు ఒకటే, మన మనసులో కూడా అదే ఉంటుంది. ఇది నా స్వాగతం, నా అనుభవం నేను తెలుసుకున్నది. అయితే ఈ రోజున ఏంటంటే ప్రపంచం మొత్తం ఒకే దేశం, ప్రపంచం మొత్తం ఒకటే దేవుడు అని చెప్తాను. ఇది వాస్తవం. తప్పనిసరిగా ఒకే దేవుడు అని నమ్మాలి, ఒకే మనిషి అని నమ్మాలి, ఒకే దేశం అని నమ్మాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు కమిటీ వారికి, పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. చెడ్డ భావాలు, దుర్బుద్ధులు అనేటువంటి చెదలు గనక మీ దేహంలో జొరబడితే కొంచెమే కదా అనుకోకండి. ఇవాళే చెడ్డ భావాన్ని పొందాను కదా, వాడిని తిట్టాను కదా అనుకోకండి. ఆ భావం ఒక చెదపురుగు. ఆ చెదపురుగు మీ దేహంలోకి వచ్చిందో మెల్లగా మీ దేహం, మీ కుటుంబం మొత్తం చెడిపోతుంది. నేను అందంగా పౌడర్ రాసుకున్నాను కదా, లిప్టిక్లు వేసుకున్నాను కదా, అందమైన పరుపుల మీద పడుకుంటున్నాను కదా అనుకోకండి. మీ దేహాన్ని సర్వనాశనం చేసేవి చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు. కాబట్టి దుర్బుద్ధులను దూరం చేయాలి, చెడ్డ భావాలను దూరం చేయాలి. అలా దూరం చేయడానికే ఇలాంటి ధర్మం నశించిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఇళ్లలో అనుకుంటుంటారు, నాశనమైంది దేశం, అది పోయింది దేశం, ఒక్కడు వినేవాడు లేడు, దేశం మొత్తం అని అరిచినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి అసత్యం
సత్యాన్ని కప్పివేస్తున్నప్పుడు, అధర్మం ధర్మాన్ని నాశనం చేస్తున్నప్పుడు దేవుడనేటువంటి వాడు ఊరుకోడు. మనం ఊరుకున్నా, నేనేం చేయగలను అని ఊరుకున్నా, ఆ భగవంతుడే లహరి కృష్ణలాగా ఈ భూమిపై అవతరించి మరల ఈ ధర్మాన్ని మళ్ళీ నిలబడడానికి, అందుకనే ఇవి ఇప్పుడు గ్రంథావిష్కరణ కార్యక్రమం జరగబోతున్నది. ఆ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని, ఆ గ్రంథాన్ని ఉచితంగా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పుస్తకం తీసుకోగానే మస్తకంలోకి రావాలి. చాలామంది పుస్తకాలు ఉంటాయి. ఏమండి భగవద్గీత చెబుతాడండి ఆయన అనగానే, భగవద్గీత మా ఇంట్లో ఉంది. ఓహో, పరవాణం వండాడి, పరవాణమా మా పక్కింట్లో చేశారు. నీ పొట్ట నిండిందా? జీడిపప్పులు ఉన్నాయి, జీడిపప్పులా షాపులో చూసా, నీ పొట్ట నిండిందా? ఏ విధంగా జీడిపప్పులు పానకాలు ఏ విధంగా చేసుకొని నువ్వు తింటున్నావో, దేహంలోకి అణువణువున ఏ విధంగా దేహంలోకి వెళ్ళిందో, అలాగే ఆ గ్రంథాన్ని కూడా మీరు చక్కగా చదివి మనస్సుకు ఎక్కించుకోవాలి. మెల్లమెల్లగా మురికి భావాలన్నీ తొలగిపోవాలి. ఇప్పుడు గ్రంథావిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. పెద్దలు మన నరసరావుపేట రిటైర్డ్ హెడ్ మాస్టర్, సాంఘిక పౌరాణిక టీవీ ఆర్టిస్ట్ శ్రీ యలమరాజు త్యాగరాజు పలికేటువంటి మాటలు కూడా టీవీగా ఉంటే చక్కగా వినవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ఈ విశ్వము దేవుడు దేశానికి, రాష్ట్రానికి, మనిషికి వ్యక్తిగతంగా ఉండడు, సమూహానికి వ్యక్తిగతంగా ఉండడు. మనకు అతీతమైనటువంటి శక్తి, మనలోని ఆలోచనలు ప్రచోదింపచేసేటువంటి శక్తి ఆ దైవశక్తి. లహరి శ్రీకృష్ణ ఆశ్రమానికి ఈరోజు వెళ్ళి చూడండి. ఆయన ఆత్మ అందరిలో ఇన్ని వందల మంది ఇక్కడ ఉన్నా కూడా ఒకే వ్యక్తి అన్నట్లుగా అక్కడ ప్రవర్తించడం మీరు చూస్తారు. ఇందాకటి నుంచి విజువల్స్ చూస్తూ ఉన్నారు మీరు. గంజి ఆహారంగా తీసుకొని తోసుకోవటము, మాట్లాడటము అటువంటిది ఉండదు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటిది అక్కడ ఆశ్రమంలో ఉండదు. వేదిక ఎక్కి పాట మొదలు పెడితే బిలబిలబిలంటూ పిల్లలు వచ్చేసేసి అలా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వాయించడం మొదలు పెట్టడం చూశాను నేను.
ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి భావాలు కలగడానికి ఇటువంటి వేదికలు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. నిజమైనటువంటి ఔన్నత్యం మీరు పొందాలి అని అనుకుంటే మాత్రం శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ వారి ఆశ్రమం, మనుజ్యోతి ఆశ్రమము తిరునల్వేలికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ ప్రజల యొక్క పద్ధతి, ఒకే దేవుడు ఒకే దేశము అని చెప్పని అంటున్నారు, ఏమిటిది, ఎలా ఆచరిస్తున్నారు అని చెప్పనేసి మీరు అక్కడికి వెళితే తెలుస్తుంది అని చెప్పని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సలామున్ అలైక్యుం. ఆధ్యాత్మికత అంటే ఆత్మను తెలుసుకోవటం, తర్వాత ఈ ఆత్మను గురించి దేవుని చేరుటకు, దేవుని తెలుసుకునే విధానము 160 సంవత్సరాల క్రితం పరమాత్ముడే శ్రీకృష్ణుని రూపములో వచ్చి, పరమాత్మని అంశతో కూడి వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి, మనకు దేవుణ్ణి ఎలా చేరుకోవాలి, ఆ మార్గంలో ఎలా ప్రయాణించాలి అని తెలియజేయటం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు అనే వ్యక్తి దేవుని అంశతోనే వచ్చి బోధించటము జరిగింది. 600 సంవత్సరాలకి మనకు హీరా అనే కొండ గుహలో ఒక ఆయన మొహమ్మద్ అనే భక్తుడు, ప్రవక్త దేవుని కోసము చింతిస్తూ ఉండేవాడు. పరమాత్ముడు అంటే మనం అనుకుండే ఒకే దేవుడు అనుకుంటున్నాము చూడండి, ఈయనకు జ్ఞానం ప్రసాదించడం జరిగింది. ఆ తరువాత లహరి కృష్ణ అనే రూపంలో కూడా వచ్చి మనకి అద్భుతమైన సందేశాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఈ సందేశం ఇవ్వటంలో, మనము తెలుసుకోవటంలో కొన్ని విషయాలు పరిశీలిస్తే అసలు దేవుడు ఒక్కడే, కాకపోతే ఆయన కొన్ని అంశాలతోటి మనకు వచ్చి మనకు జ్ఞానాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే అన్ని మతాలు ఆ పరమాత్మని చేరేవి అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ లహరి కృష్ణ ఆ పరమాత్మ అంశతోనే వచ్చి ఆలోచించాల్సిన విషయం అంటే భగవంతుడు అనేక రూపాల్లో వచ్చి మనకు బోధించటం జరుగుతుంది. మనం అందరం కూడా పరమాత్మని సేవలో తరిద్దాం. ఇప్పుడు నిజంగా దేవుడు ఒక్కడే. అన్ని మార్గాలు, అన్ని నదులు సముద్రంలో ఎట్లా అయితే కలుస్తాయో అన్ని మతాలు కూడా ఆ ఒక్క దేవుణ్ణి చేర్చేవి. అయితే ఇక్కడ కొన్ని శాఖలు, కొన్ని మతాలు ఇప్పుడు లహరి కృష్ణ లాంటి మహానుభావుల్లాగా చెప్పటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మతాన్ని అనుసరిస్తేనే, మా శాఖను అనుసరిస్తేనే నిత్య జీవజలంలో స్థానం ఉంటుంది, స్వర్గంలో స్థానం ఉంటుంది, మోక్షం పొందుతారు అని అబద్ధాలు చెప్తున్నారు. నిజంగా అన్ని వంకర టింకర ఉన్న నది అయినా సరే నేరుగా తర్వాత లేటుగా అయినా సరే సముద్రంలో చేరుతుంది. ఇది సత్యము. కాబట్టి ఆ సముద్రం అంటే దేవుడు ఒక్కడే. మార్గాలు ఎన్నో ఉన్నవి. వంకర టెంకర నది కూడా చివరకు సముద్రాన్నే చేరుతుంది, ఆలస్యంగా అయినా చేరుతుంది. దేవుడు ఒక్కడే. కాబట్టి అది మనకు తెలియజేసింది. ఈ అన్ని మతాలను సమన్వయం చేస్తూ మరి చెప్పడం జరుగుతుంది. నేను కూడా తిరునల్వేలిలో మరి ప్రసంగించడం జరిగింది. ఆ రోజు 7,000 మంది తెలుగు వాళ్ళు పాల్గొన్నారు. మొత్తం 10,000 మంది హాజరైనారు తిరునల్వేలిలో. అది జీవితంలో ఒక్కసారైనా అక్కడ తిరునల్వేలిలో ఆశ్రమాన్ని సందర్శించటం ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. సో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ
నేను ధన్యవాదములు తెలుపుతూ స్వస్తి. విషపురు కనబట్టం కానీ కుట్టడం కానీ బాధపడటం కానీ జరగదు. ఎందుకని సమస్త జీవరాశిని శాసించే శక్తి అక్కడ ఉంది. ఆ శక్తి కాపాడుతూనే ఉంటుంది. అందువల్ల ఇన్ని వేల మంది వచ్చినా ఎవ్వరికి ఏ విధమైన ఇబ్బంది జరగదు. ఒక్క మాట, జీవితంలో ఒక్కసారైనా మనుజ్యోతి ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ జీవన విధానాన్ని గమనించండి. అక్కడ మా మిత్రులు ఇబ్రహీం గారు వీళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, అల్లాబక్షం. ఎంత సాధారణంగా ఉంటుందంటే జీవితాన్ని ఇంత సింపుల్గా, సరళంగా, సాధారణంగా ఆనందమయం చేసుకోవచ్చా అంటే అక్కడ ఉంటే తెలుస్తుంది మనకి. ఇంత ఆహారం, అంత లేదు, ఎంత హాయి. ఇక్కడ మనం ఏసీలు, 500 రూపాయల భోజనాలు ఉంటాయి. మనం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్కి అంటే ఈ తిండి తిన్నాం కనుక. అక్కడ వెళ్ళండి, అంత అన్నం తింటాం, హాయిగా ప్రార్థన చేసుకుంటాం, అందరము తింటాం, అక్కడే ఉంటాం. హాయిగా జీవితంలో మీరు గడిపిన మంచి క్షణాలు ఏవైనా ఉన్నాయా అంటే ఒక్కసారి వెళ్ళి వచ్చిన వాడు ఎవడైనా అనే మొట్టమొదటి మాట మనుజ్యోతాశ్రమంలో ఉన్న సమయం. ఎందుకని అక్కడ ఏం ప్రత్యేకత ఉంది? ఒక మహత్తరమైన శక్తి ఉన్నది. ఈ దేశం మొత్తాన్ని నడపగల ఒక మహనీయమైన శక్తి ఉద్భవించినటువంటి పవిత్ర స్థలం అది. అందుకే మనుజ్యోతికి వెళదాం. ఒక్కసారైన జీవితంలో ఆశ్రమాన్ని దర్శిద్దాం. ఆ మహానుభావుడు నడిచిన నేల, తిరిగిన ఇల్లు, ఉన్న ఇల్లు, ఆయన నడిపిన కారు కూడా పిల్లలు ఇప్పుడు భద్రంగా ఉంచారండి. అది విశేషం. అంటే ఎప్పటి సంగతి? వారి కారు ఉంది. ఇవాళ చూస్తే మీరు అటెండే స్టార్ట్ అవుతుందేమో అన్న శుభ్రంగా ఉంటుంది. ఆయన కూర్చున్న కుర్చీ ఉంది, ఆయన ఉన్న ఇల్లు ఉంది. ఎందుకని ఉన్నాయంటే వస్తువులు ఉండలేదండి. ఆయన పట్ల ఉన్న ప్రేమ మన హృదయాలలో ఉన్నది. ఆయన పట్ల ఉన్న గౌరవం మన దగ్గర ఉన్నది. అందుకే అవన్నీ అలాగే ఉన్నాయి, ఉంటాయి, ఉండి తీరతాయి. కనుక మనం కూడా జీవితంలో ఒక్కసారైనా మనుజ్యోతి ఆశ్రమానికి వెళదాం. వాళ్ళ జీవన విధానాన్ని చూద్దాం, వాళ్ళ ఆలోచనల్ని తెలుసుకుందాం, అనుసరిద్దాం. భారతదేశం ఒకటే, భారతీయులంతా ఒకటే, భగవంతుడు కూడా ఒక్కటే అని నమ్మి ఈ సిద్ధాంతాన్ని మనకు అర్పించిన లారి శ్రీమన్నారాయణ గారికి నమస్కారం తెలియజేస్తూ, జై శ్రీమన్నారాయణ. అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం నిర్మలమైన చిత్తంతో ఉన్నటువంటి మహనీయులు మన వేదిక మీదకి రాబోతున్నారు. వాళ్ళని చూసినా మన మనస్సులు కరుగుతాయి. పిలుస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మన మధ్యలో చిన్నపిల్లలు భగవంతుని యొక్క అవతారాల గురించి వాళ్ళు ఒక వచనం చెప్తారు. మన మధ్య ఒక అవతారంలో భగవంతుడు ఏ విధంగా వచ్చాడో దాని గురించి వివరించిన తర్వాత వేదిక పైనకు వచ్చి మాట్లాడాల్సిందిగా చిన్నపిల్లలను కోరుచున్నాం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. వేదికను అలంకరించినటువంటి అటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మేడమ్స్ అండ్ సర్స్. కల్కి యొక్క అద్భుతాలను, కల్కి మహాదేవుని యొక్క అద్భుతాలను, లహరి గారి అద్భుతాలను చూపించి ఆయనే సదాకాలం జీవించే మహానుభావుడు అని చెప్పి అందరికీ తెలియజేసేటటువంటి కలియుగంలో అనేక మంది ప్రవక్తలు చాలా లహరి కృష్ణ గారి గురించి కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనజ్యోతి ఆశ్రమం నుంచి శిక్షణ పొందినటువంటి చిన్నపిల్లలు ఒక్కొక్క ప్రవక్తగా వచ్చి భగవంతుడి గురించి ఏమి చెప్పారో ఆ విషయాలను క్లుప్తంగా చిన్నపిల్లలు ఒక్కొక్క ప్రవక్త యొక్క అవతారాన్ని క్యారెక్టర్ తీసుకుని వివరిస్తారు. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ముందుగా ముత్తుకుటి స్వామి గురించి జయశ్రీ
వచ్చి మాట్లాడు. ఈయన వైకుంఠనాథుడిగా వచ్చిన నారాయణునికి అవతార గురించి, అతని జన్మ స్థలము గురించి, జన్మ సమయం గురించి, అతని బాల్య దినములు గురించి, అతని వంశక్రమం గురించి, అతని సేవ గురించి మనుషుడు చంద్రుడు మొదటిగా పరిశోధించినప్పుడు నారాయణుడిగా సాధారణంగా రూపంలో భూమి మీదకు దిగివచ్చుట గురించి, అన్నిటికన్నా ఎక్కువగా వైకుంఠనాథుడు తన ప్రియమైన శిష్యులను మరణం లేకుండా మహిమపరచబడును గురించి అఖిల తెరట్ అరుణుల్లో ముత్తుకుటి స్వామి ప్రవశించి ఉన్నాడు. తర్వాత వీరబ్రహ్మం గారి నుంచి. వీరబ్రహ్మం గారు ఆంధ్రప్రదేశ్కు చెందిన పోతులూరు వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన ప్రవచనాలలో కలికి మహా అవతార పురుషుడిని వీరభోగ వసంతరాడు అనియు, గుగ్గిళ్ళరాడి అనియు, శ్రీశైల రాముడు అనియు, దక్షిణమూర్తి అనియు అనే నామాన్ని కూడా రాసిన పద్యం. ఆది శంకరాచార్యులు ఈయనకు లహరి నామం బయలుపరిచినందున ఆ నామములో సుధానంద లహరి, గాన లహరి, సౌందర్య లహరి అనే పుస్తకము వ్రాశాడు. తర్వాత ఆది కవి గురించి. ఆది కవి వాల్మీకి వ్రాసిన కవితలలో నిర్మల భావ లహరి నాకు అత్యంత ప్రియుడు. అక్కడ తాటి చెట్లు ఉండునని, అక్కడ పాడే సుప్రభాతమే చాలా మృదు మధుర సంగీతములలో ఉండునని వ్రాసను. దాని తర్వాత కర్ణాటకకు చెందిన శ్రీ బసవయ్య గారి గురించి. కర్ణాటకకు చెందిన శ్రీ బసవేశ్వర ఈయన వేర శైవ మత స్థాపకుడు. అతడు తన ప్రత్యేకత విధానములో కలికి మహా అవతారమును కొండల సంగమ దేవ అని పిలుస్తున్నాడు. తర్వాత అమెరికాకు చెందినటువంటి ప్రవక్త విలియం బ్రెనహాం గురించి. విలియం బ్రెనహాం అమెరికాలో దేవుడు తెలిసిన ప్రవక్త. ఈయన మధ్యవర్తికు మానవుని రకాన్ని గుర్తించి అతని పేరు, జన్మస్థలము, శరీర రంగు, బరువు మున్నగు వాటిని గుర్తించి పుట్విన్స్ ఆన్ ది సెన్స్ అనే తన స్వయ చరిత్రను వ్రాసి ఉన్నాడు. తమిళనాడుకు చెందినటువంటి శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ గురించి. శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ దక్షిణ భారతదేశంలో నుండి నారాయణుడు ఒక నల్లని మనుషునిగా వచ్చిననియో, ఆయన కొంతకాలం శ్రీలంకలో ఉంటాడనియో ఆమె తన భవిష్య జ్ఞానముతో మానవుడు చంద్రుని చేరినప్పుడు జరిగే సంఘటనతో సహా తిరుప్పావై గ్రంథమునందు ప్రవచించి ఉన్నది. దాని తర్వాత గురు గోవింద్ సింగ్ గురించి. గురు గోవింద్ సింగ్ ఈయన ఒక ప్రవక్త. సిక్కు మతం యొక్క 10వ గురువు. కల్కి అవతారం యొక్క ప్రవచనం రాసి 20వ శతాబ్దంలో ఒక నూతన అవతార పురుషుడిగా తన సొంత ధర్మమును పరిచయం చేయనని ఆ యొక్క ప్రదేశం నుంచి శంభుని యొక్క శంబాలి గ్రామంగా పిలుచుచున్నాడు. దాని తర్వాత తమిళనాడు ప్రవక్త తిరువల్లవారు. 2000 సంవత్సరములకు ముందే తమిళనాడు వచ్చిన ప్రవక్త. ఈయన బైబిల్ గ్రంథంలోని ఏలియాక శిష్యుడు అని చెప్పబడుచున్నది. ఒకే దేవుడు ఒకే కులమని ఆనాడే చాటి చెప్పిన మహర్షి. జాతి మత దేశ వర్ణం భేదం లేక ఏ విధంగా దేవుని చేరుకోవాలి, దేవుడు ఒక్కడేనని, ఆయనే ఆది బలి ఆది యజ్ఞం చేసిన వాడని తన మొదటి కురల్లో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. దాని తర్వాత మన జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి. మహాత్మా గాంధీ గారు ఆనంద స్వతంత్రం అని అంటూ ఈ రోజున అందరూ గంతు వేసిన కానీ ఏ శాంతిని పొందుకునేది ఆ శాంతిని ఏ విధముగా పొందుకున్న టూ స్ట్రాస్ అని పుస్తకంలో రాశాను. అలాగనే దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన దేవుని నుంచి ఎన్నుకోబడిన ప్రవక్త. భారతదేశం భవిష్యత్తు నిర్మించినారు. ఈ కలిలో ఒకే మానవునిగా వచ్చిన శ్రీమన్నారాయణ శిలారికృష్ణకే విజయం 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 అని ప్రవచనముగా చాటించారు. దాని తర్వాత మహమ్మద్ ప్రవక్త గురించి. మహమ్మద్ ప్రవక్త ఈయన క్రీస్తు శకం 570 సంవత్సరంలోని ఆగస్టు నెలలోని మక్కనను జన్మించెను. బక్రీద్ ఆదిబలి సూచంగా మహత్మైన దివ్య బలికి మహమ్మద్కు బయలుపరిచింది. దేవుడు ఒక్కడేనని, అల్లా యొక్క ధర్మసభను స్థాపించమే నిజమైన జిహాద్ అని ఇమామ్ మొహదీతో ఏమని వివరించారు. చివరిగా షేక్ కాదర్ మస్తాన్ అలీషా గురించి. షేక్ కాదర్ మసఫ్ అలీషా ఈయన 19వ శతం చెందినవాడు. ఇతను దావీద్ కుమారుడు ముస్తఫా అనియు లారీ నామం ఉన్న మాయమారాజుగా పతాక మేఘర వేటకు ఈ భూమిపై నట్టు వింటాం. ఆ తర్వాత ఇంటికెళ్ళి మన గోల మందే అనుకుంటుంటాం. మేధ
చందమామే రాని నాడు లేదులే వెన్నెల, ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెల వెల. ఆనాటి చెలిమి ఒక కల, కల కాదు నిజము ఈ కథ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా. ఉందిలే క్షమించాలా? ఎందుకో అధ్యక్షులు వారు క్షమించాలా? రానున్న విందులో నీ వంతు అందుకో. అందుకోండి సార్. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. చిన్నవాడిని, నాకు తెలిసిన విషయాన్ని వివరిస్తాను, తప్పులుంటే మన్నించండి. ఈరోజు మనిషి జీవితం అతలాకుతలంగా ఉంది. సూర్యోదయం నుండి అస్తమయం వరకు పరిగెడుతూనే ఉన్నాడు. ఎందుకు, ఎక్కడికి పరిగెడుతున్నాడు? డబ్బు కోసం, విలాసాల కోసం, సుఖభోగాలను అనుభవించడానికి కోసం అందరినీ చులకన చేసి ఎగురుతున్నాడు. తన జీవితాన్ని ఎలా అనుభవించాలి అనే ఆలోచనతో తప్పు దారిన పరిగెడుతున్నాడు. అసలు విషయం మర్చిపోయి విర్రవీగుతున్నాడు. ఆరంభం ఉన్న జీవితానికి అంతం కూడా ఉన్నదనే ఆలోచన చేయలేకపోతున్నాడు. చివరికి తను సంపాదించిన వాటిని, బంధాలను తెంచుకొని అనారోగ్యంతో లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు ఆలోచిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుని గురించి, ఆయన నన్ను ఎందుకు పుట్టించాడు, నాకు మరణమే ముగింప లేక మరణం తర్వాత జీవితం ఉందా అని అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. భగవంతుడు మాత్రం తన గురించి ఆలోచించే వారి కోసం వెతుకుతున్నాడు అని తెలుసుకున్నవారు నిజమైన దేవుడు దగ్గరకు చేరాలని, ఆయన ఆశీస్సులు పొందాలని ఎదురు చూస్తున్నాడు. ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంది. ప్రతి మనిషి జీవితానికి ఆరంభం, అంతం ఉంది. నాస్తికవాదం పెరిగిపోయి దేవుడు అనేవాడు లేడు అనే స్థితికి మనిషి ఎదిగిపోయాడు. ఒకసారి ఆలోచించండి. ఒక కుండని తయారు చేయాలంటే కొమ్మరి మేస్త్రి కావాలి. ఒక ఇల్లు నిర్మించడానికి టాపీ మేస్త్రి ఉన్నాడు. అలాగే సృష్టిని నిర్మించడానికి సృష్టికర్త ఉన్నాడు. ఆయనే శ్రీమన్నారాయణుడు, శ్రీ లహరి కృష్ణ భగవానుడు. జీవితం అంటే ఒక పరమార్థమైంది. దీనికోసం ఏమీ తెలియకుండా ఏదేదో చేస్తూ కులాలు, మతాలు, జాతులు, ఈర్ష్య, ద్వేష, అసూయాలతోటి మనుషుల్లో మనిషి మరణిస్తున్నాడు. దేవుడు ఉన్నాడని తెలుసు, అది ఎక్కడున్నాడో ఎలా దర్శించుకోవాలో తెలియనటువంటి మూర్ఖులై ఉన్నారు. కనుక జీవితానికి కనిపించనటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి ఉన్నది, ఆయనే దేవుడు. వారి ఆజ్ఞలన్నీ శిరసావహించటానికి మరి లఖాడియా గారు ఇచ్చిన సందేశంలో విముక్తి రహస్యం, విముక్తి అంటేనే విడుదల, అలాంటి రహస్యాలు అనేక పుస్తకాలలో సందర్శించాం. మతాల పేరిట, కులాల పేరిట ద్వేషం పెంచుకొని ప్రతినిత్యం గొడవ పడేట కంట నిజం తెలుసుకొని దైవారాధన చేసి ముక్తి పొందటం మేలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా అభిప్రాయాన్ని మీ అందరి ముందు ఉంచాను. ఒక చిన్న పద్యాన్ని చెప్పి కవి అనేటటువంటి నామాన్ని అట్లా పక్కన పెడదాం. జన్మ సార్థకతను గనుతించనేరక, జన్మ సార్థకతను గనుతించనేరక, దుశ్చేష్టల మరి కష్టపడుతూ
మనిషి వన్న మాట మరచి జీవించుట, మనిషి వన్న మాట మరచి జీవుట, సిగ్గుచేటుగాదే నిగదియా, సిగ్గుచేటుగాదే నిగదియా. అమ్మ నాన్నలందు ఆదర్శమూర్తిమే, ప్రేమ పంచవయ్యా, పడుతులేస్తూ ధరణ శాంతమీము సారంగధరుడివై, ధరణి శాంతమీము సారంగధరుడివై, పరుల మాటలకు పరుగులిడక, పరుల మాటలను పరుగులిడక. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా 4 ముక్కలు నేను చెప్పగలిగినందుకు మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలకి మరొక అయితే ఈ 4 భక్తి మార్గమును మానవాళిలో ప్రజ్వలనం చేసి భుక్తి ముక్తి రెండూ లభ్యమయ్యేటటువంటి మార్గముతో ఈనాటి కార్యక్రమం అత్యద్భుతంగా సాగుతూ ఉన్నది. అమృతమంజరి, జ్ఞాన మకరందం. ఈ అమృతమంజరి ఆధ్యాత్మిక అమృత వర్షిణి, భగవత్ భక్తి విముక్తి దర్శిని, వేద రహస్య పురాణ తత్వ బోధిని, నవయుగానికి మార్గదర్శిని ఈ అమృతమంజరి. అత్యద్భుతమైనటువంటి పుస్తక ఆవిష్కరణ చేశారు. జ్ఞానములో ఉన్నటువంటి మకరందాన్ని బయటికి వెలికితీశారు. తన ప్రేమగల చేతుల నైపుణ్యముతో లహరీ కృష్ణ గారి యొక్క దివ్యమైనటువంటి ప్రబోధనములని అమృత మంజరి అనే ఈ జ్ఞాన మకరందం ద్వారా అందించారు. పువ్వులలో మకరందం ఉంటుంది. మధురాతి మధురమైనటువంటి తేనెని ఆస్వాదించడానికి అనేకములైనటువంటి తుమ్మెదలు అక్కడికి వచ్చి మకరందాన్ని జుర్రుతూ ఉంటాయి. అలాగే జ్ఞాన సాగరంలో ఉన్నటువంటి ఈ సముద్రములో ఏది తీసుకోవాలి, దేనిని అనుసరించాలి, దేనిని ఆచరించాలి అనేటటువంటి తత్వజ్ఞానాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు. అమృతవర్షిణి, అమృత మంజరి, జ్ఞాన మకరందం అనేటటువంటి పుస్తకంలో. ఇది ఎలాంటిది అంటే పాల సముద్రమున మందరగిరి మర్దనం, క్షీరసాగర మదనం, మేరు పర్వతమున సంజీవ వృక్షామృత ఫలములకే ఈ అమృతమంజరి. అమృతం అనేటటువంటిది అందరికీ కావాలి. దేవతలు, రాక్షసులు అమృతం కావాలి అని మందరగిరి పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచి అలా చిలికినప్పుడు అందులోంచి ఉద్భవించింది అమృతం. అలాంటి అమృత మంజరి నాడు భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధన చేస్తే భగవద్గీతామృతము ద్వారా నేడు శ్రీమన్నారాయణ శ్రీ లహరీ కృష్ణ స్వామివారు మనకు అందించినటువంటి పరమామృతమే ఈ అమృత మంజరి జ్ఞాన మకరందం. క్రోధము కలిగి, క్రోధము నుండి అవివేకము కలిగి జ్ఞానశక్తి నశించి తద్వారా మనుజుడు చివరికి బుద్ధి నశించడానికి కారణమవుతూ ఉన్నది. అటువంటి సమయంలో బుద్ధిని వికసింపజేసి ఎలాగైతే ఈ శరదృతువులో పూలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయో అదేవిధంగా భక్తుల యొక్క మనస్సు వికసించి బుద్ధి పరిఢవిల్లి అమృత మంజరి అనేటటువంటి జ్ఞాన మకరందంతో అందరూ కూడా ఆస్వాదించి
ఇహమునందు సుఖము పరమునందు మోక్షము పొందే విధంగా అత్యద్భుతంగా ఈనాడు పుస్తక ఆవిష్కరణ జరిగినది. అటువంటి మహత్తరమైనటువంటి క్రతువులో మనం అందరం భాగమైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఎన్నోసార్లు మన మంజోత ఆశ్రమానికి వచ్చి సభాధ్యక్షులుగా ఉండి తన యొక్క పాండిత్యంతో భగవంతుడు ఆయనకి ఇచ్చిన మంచి జ్ఞానంతో మనకు అనేక మంచి విషయాలు తెలియజేస్తూ ఉత్సాహపరుస్తూ మంజోత ఆశ్రమం సభ్యుడిగా మనందరినీ ఉత్సాహపరుస్తూ ఒక కుటుంబ సభ్యుడిగా మన ముందుకు వచ్చి ఉన్నారు. వాళ్ళకి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంజోతి గౌరవనీయులు ఎస్కే షకీలా దస్తగిరాన్ మున్సిపల్ చైర్మన్ గారిని ముంతాజ్ బేగం సత్వరించాలని కోరుకున్నాం. అలాగనే కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అతిథులకి ఆ యొక్క పుస్తకాన్ని ఉచితంగా అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా దాన్ని మీరు తీసుకుని వెళ్ళండి. నమః. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారికి సమస్త స్తుతి ఘనత మహిమ మేము చెల్లిస్తున్నాము. ఆయన ఒక్కడికే విజయం కలుగును గాక. ఆయనే ఈ యొక్క నూతన భారతదేశానికి, ఈ నూతన భారతదేశంలో నుండి ఈ పుణ్యభూమికి ఆయనే పుణ్యపురుషుడిగా అవతరించినాడు. కాబట్టి ఆయన గురించి తెలియచేయడానికి ఈ యొక్క మంజోత ఆశ్రమ సిద్ధాంతంతో ఒకే దేవుడు ఒకే దేశ నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం జరిగింది. కాబట్టి వచ్చేసిన ఆత్మీయ మిత్రులకు, ప్రతి ఒక్క అతిథులకు మా యొక్క ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. మీకు కావాల్సిన పుస్తకములను, మీకు కావాల్సినటువంటి
ఆధ్యాత్మిక గ్రంథాలని మా దగ్గర నుండి మీరు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని మేము ప్రేమతో మిమ్మల్ని అందరినీ మేము కోరడం జరుగుతుంది. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. సమస్త ఘనత మహిమ శ్రీమన్ నారాయణ శ్రీ లహరి కృష్ణ గారికి చెందిన గాక.